ఇక ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ హుషారుగా సాగుతుంది. ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. తర్వాత ఎంపీలంతా క్యూలో వచ్చి ఓటు వేశారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు ఓటేశారు. బరిలో ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ రాత్రికే ఫలితం వస్తుంది. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోతుంది. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ హుషారుగా సాగుతుంది. ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. తర్వాత ఎంపీలంతా క్యూలో వచ్చి ఓటు వేశారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఓటు వేశారు. ఇక బరిలో ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ రాత్రికే ఫలితం వస్తుంది. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్